కొండా సురేఖపై దాడి కాంగ్రెస్ మార్క్ బీసీ వ్యతిరేకతకు నిదర్శనం. రెడ్లకు ఒక న్యాయం, బీసీలకు ఒక న్యాయమా? దళితులపై దాడి జరిగినప్పుడు లేని ఐక్యత ఇప్పుడెందుకు? ముసుగు వీడిన రేవంత్ రెడ్డి బీసీ ప్రేమ. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మహిళా మంత్రి కొండా సురేఖ, ఆమె కుటుంబం లక్ష్యంగా సాగుతున్న రాజకీయ కక్ష సాధింపులు, వేధింపులపై భారత చైతన్య యోజన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక బహుజన మహిళా నాయకురాలిని రాజకీయంగా అణిచివేయడానికి జరుగుతున్న ఈ కుట్రలను పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని, బీసీ వ్యతిరేక అజెండాను ఎండగట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని, పార్టీ నిర్ణయాలను తప్పుబడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేదా అనిరుద్ రెడ్డి లాంటి అగ్రవర్ణ నేతలు బహిరంగంగానే మాట్లాడారు. మరి అప్పుడు స్పందించని కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం, షోకాస్ నోటీసులు ఇవ్వని అధిష్టానం ఇప్పుడు కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత మాట్లాడితేనే ఎందుకు అంత వేగంగా రంగంలోకి దిగింది? వచ్చి వివరణ ఇవ్వాలని అనిరుద్ రెడ్డి లాంటి వాళ్లను ఆదేశించని పార్టీ కొండా కుటుంబాన్ని మాత్రం తక్షణమే టార్గెట్ చేయడం వెనుక సామాజిక వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో అగ్రవర్ణాలకు ఒక చట్టం, వెనుకబడిన వర్గాలకు మరో చట్టం ఉందా అని బహుజన సమాజం ప్రశ్నిస్తోంది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేస్తూ క్రమశిక్షణ సంఘానికి లేఖ రాశారు. ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఆమె వివరణ ఇచ్చినప్పటికీ ఇంకా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బహిరంగంగా డిమాండ్ చేయడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక బీసీ మహిళ కేబినెట్ లో కీలక స్థానంలో ఉంటూ బహుజన గొంతుకగా మారడం అగ్రవర్ణ ఆధిపత్య నేతలకు ఇష్టం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. గతంలో దళిత ఎమ్మెల్యేలను, ఇతర బలహీన వర్గాల నేతలను తోటి నాయకులు కించపరిచినప్పుడు, అవమానించినప్పుడు ఇదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు ఒక్కటవ్వలేదు? అప్పుడు రాని ఐక్యత ఒక బీసీ మహిళా మంత్రిని రాజకీయంగా ముగించాలనే కుట్రలో మాత్రం ఎలా కనిపిస్తోంది? కాంగ్రెస్ పార్టీలోని అగ్రవర్ణ లీడర్లు బహుజన నేతలను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటారు తప్ప పదవుల్లో సమాన గౌరవం ఇవ్వరనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. బీసీలకు అంత చేశాం, ఇంత చేశాం, సబ్ ప్లాన్ తెస్తామని వేదికలపై ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు రంగు ఈ రోజు బయటపడింది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి బహుజనుల బీసీల ఓట్లు కావాలి. కానీ అధికారం చేతికొచ్చాక అదే బీసీ నేతలను సొంత పార్టీ వాళ్లతోనే తొక్కించడం కాంగ్రెస్ మార్క్ రాజకీయం. కొండా సురేఖ కుటుంబంపై జరుగుతున్న ఈ సోషల్ మీడియా ట్రోలింగ్, రాజకీయ వేధింపులు, మంత్రి పదవి నుంచి తొలగించాలనే కుట్రలను కాంగ్రెస్ అధిష్టానం తక్షణమే విరమించుకోవాలి. లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీలను, బహుజన శక్తులను ఏకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలపై భారత చైతన్య యోజన పార్టీ పెద్ద ఎత్తున క్షేత్రస్థాయి ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని హెచ్చరిస్తోంది.